అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని వార్తల గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. వార్త ఏంటంటే జనసేనకు ఊహించని షాక్. ఏంట్రా ఆ షాక్? లోపలికి వెళ్ళి చూస్తే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాఫీ కప్పులు అందించేవాడు రాజీనామా. జనసేన పార్టీ ఆఫీస్లో రిసెప్షనిస్ట్ రాజీనామా. జనసేన పార్టీలోనే రాజీనామా జరుగుతున్నాయా? వైసీపీలో జరగడం లేదా? మా పార్లమెంటరీ నుంచి చూద్దాం. నర్సాపేట పార్లమెంటరీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళలేదా? మా నియోజకవర్గం గురజాల నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళలేదా? ఇంకా పెద్ద లిస్టు ఉంది చూడండి. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రఘురామకృష్ణరాజు, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సమంతకమణి, ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ఇక్బాల్, నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య, ఆమంచి కృష్ణమోహన్, శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి, చేనేత నేత గిరిరాజు నాగరాజు, ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, రామచంద్రయ్య, కోటంరెడ్డి సీతారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వైజాగ్ నుంచి వంశీకృష్ణ యాదవ్, గన్నవరం నుంచి వెంకట్రావు, వినుకొండ మక్కెల మల్లికార్జున, పొన్నూరు రావి వెంకటరమణ, తాడికొండ డొక్క మాణిక్యవర ప్రసాద్, పెనమలూరు కొలుసు పార్థసారథి యాదవ్, నర్సాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు, చిలకూరుపేట నుంచి మల్లెల రాజేష్ నాయుడు, బీసీ నేత అన్నా రామచంద్ర యాదవ్, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చింతలపూడి శాసనసభ్యుడు ఉన్నమట్ల రాకాడ ఎలిజా, వాసిరెడ్డి పద్మ, పంచకల రమేష్ బాబు, దర్శి మద్దిశెట్టి, గుమ్మనూరు జయరాం, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్. మరి వైసీపీకి ఎంత పెద్ద షాక్ తగలాలి? అరే, సొంత చెల్లెలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్గా మాట్లాడుతుంది. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు 5 కోట్ల విరాళం అందించారు. కానీ వైసీపీ పార్టీకి అదేమి షాకులు కాదు. వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడరు, కానీ జన సైనికులు మాత్రం నిరుత్సాహపడతారు. ఎన్నికల సమయంలో ఆశావాహులు ఆశించింది దక్కకపోతే రాజీనామాలు చేయడం, పార్టీలు మారడం అనేది చాలా చిన్న విషయం. దాని గురించి జన సైనికులు ఎవ్వరూ కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడాలనుకోవడమే మన లక్ష్యం. గాజు గ్లాసు పోటీ ఉన్న ప్రతి చోట గాజు గ్లాసుని మొదటి స్థానంలో ఉంచడానికి పనిచేద్దాం.